తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదాని స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో ఉద్యోగాల పేరుతో మోసంపై అదాని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కడపకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. 100 మంది నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేశారు. ఈ కేసులో అదాని సంస్థ ఉద్యోగి, అతని సోదరుడు మరొకరిపై కేసు నమోదైంది. తిరుపతిలో వైసీపీ హయాంలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. అదాని స్మార్ట్ మీటర్ ప్రాజెక్టులో ఉద్యోగాల పేరుతో మోసంపై అదాని కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. లక్ష్మీదుర్గా మొత్తం మీద ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం అటు స్మార్ట్ మీటర్లు అమర్చేటువంటి దీంట్లో కూడా కాస్ట్ ఎక్కువ చేసి ఇప్పటికే తక్కువ ధర ఉంటే 23,000 వరకు కూడా దానికి సంబంధించినటువంటి ధర పెట్టడం పైన ఒక వివాదం నడుస్తోంది. దాంతో అదొక వైపు ఉంటే ఆ యొక్క స్మార్ట్ మీటర్లని వ్యవసాయ పంప్ సెట్ల దగ్గర కావచ్చు, అలాగే కమర్షియల్ ప్లేసెస్ లో కావచ్చు ఇన్స్టాల్ చేయడానికి, వాటిని వెళ్ళి ఫిట్ చేయడానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవ్వడానికి అదాని కంపెనీలో దానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి కల్వకుంట జయచంద్రారెడ్డి అనే వ్యక్తి, తన బినామీగా వెంకట సురేష్ అనే వ్యక్తిని, అలాగే ఆయన తమ్ముడు విద్యాసాగర్ రెడ్డిని వీళ్ళని నియమించుకున్నారు. వీళ్ళు యొక్క అదాని కంపెనీలో ఈ స్మార్ట్ మీటర్లను ఫిక్స్ చేయడానికి, ఈ కమర్షియల్ కావచ్చు, వ్యవసాయ విద్యుత్ మోటార్ల దగ్గర కావచ్చు ఫిక్స్ చేయడానికి, ఉద్యోగాలు ఇప్పించడానికి, అంటే 10 సంవత్సరాల వరకు కూడా ఈ ఉద్యోగం ఉంటుందని చెప్పారు వాళ్ళకి. దీంతో ఫోన్ పేలు, గూగుల్ పేలలోనే డబ్బులు కూడా ఉద్యోగాలు నియమించడానికి డబ్బుల్ని కూడా డిజిటల్ దీంట్లోనే తీసుకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళు వచ్చారు. ఆ యొక్క వివాదం ఏదైతే మీటర్లకు సంబంధించిన వివాదం ఉండడంతో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. 10 సంవత్సరాలు ఉద్యోగాల్లో పెట్టామని చెప్పి ఇంత డబ్బులు తీసుకుని ఇప్పుడు ఉద్యోగాలు లేదని చెప్పడంతో, అంటే గవర్నమెంట్ మారడం, దాంతో పాటుగా అక్కడ జరిగిన అవినీతి కావచ్చు, వ్యవహారాలు అన్ని కూడా వివాదాస్పదం కావడంతో వాళ్ళ యొక్క ఉద్యోగాలు ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బులు తీసుకుని ఈ రకంగా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపైన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. భారీ ఎత్తున ఆ యొక్క ఏదైతే నిధుల అవినీతి కావచ్చు, ఉద్యోగాలను నమ్మబలికి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుల గురించి కావచ్చు, ఇవన్నిటి కూడా సాక్ష్యాధారాలతో ఈస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ యొక్క కేసును నమోదు చేసి ఎవరైతే వీళ్ళున్నారో వీళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఫర్దర్ గా దీని వెనక ఇంకెవరెవరు ఉన్నారనేటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతా ఉంది. లక్ష్మీదుర్గా. ఓకే, థ్యాంక్ యూ దినేష్.